వాళ్ళు ఇంత పెద్ద పండగలు జనాలంతా కేరింతలు కొడుతూ పబ్లిక్ బయటకు వచ్చి దేవుళ్ళని సందర్శించుకొని పిల్లలు సెలవులు అన్ని ఎంజాయ్ చేస్తా ఉంటే ఈయన కూడా హాలిడే ట్రిప్పులకి వెళ్ళిపోయి ఎక్కడో ఉన్నాడు. రేపు ఎప్పుడో మళ్ళీ లండన్ వెళ్తా ఉన్నాడు మెడిసిన్ కోసం. మళ్ళీ వచ్చిన తర్వాత డోస్ వేసుకున్న తర్వాత మళ్ళీ మొదలు పెడతా ఉంటాడు. ఇవన్నీ వాళ్ళు చెప్తా ఉంటారు, ఏదో వాళ్ళ ట్రైన్డ్ సెక్షన్ లో జరుగుతా ఉంటాయి. వాళ్ళు వచ్చి పబ్లిక్ లో మాట్లాడాలి సార్. ఈ రోజు వాళ్ళ దగ్గర మీడియా ఉంది, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. పబ్లిక్ బాధలు ఎక్కడ ఉన్నాయో వెళ్ళి చూపించమనండి. ఎవరో పేరు సార్ వాళ్ళని, ఎవరో పేరు వర్మ గారు ఒక యూట్యూబ్ ఛానల్ ఆపుతున్నారా, ఒక మెయిన్ ఛానల్ ఆపుతున్నారా? నిజంగా పబ్లిక్ పెడగోపులు పెట్టేసి బాధలు పడుతున్నారంటే వెళ్ళి చూపించమనండి. అరే 20,000 రూపాయలు ఉన్న గ్రీన్ ట్యాక్స్ ని 3,000 రూపాయలకి తగ్గిస్తే ప్రజల బాధలు పెంచినట్టు అంట. 10,000 రూపాయలు గతంలో వాళ్ళు ఇస్తే 15,000 రూపాయలు పెంచిస్తే అది ప్రజల చైల్డ్ ఆర్టిస్ట్. ఆయన మాట్లాడేదానికి అర్థం పడుతూ ఉండాలి. సురేష్ రెస్పాండ్ సార్. ఇప్పుడు మహిళలకి ఆడబిడ్డ నిధి 1,500 రూపాయల టోకరా. బస్సు గురించి చెప్పమ్మా, ముందు బస్సు గురించి చెప్పు, బస్సు గురించి మొదలు పెట్టు. ఏది చెప్తా ముందు ఇచ్చిన మాట్లాడమండి. మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ పథకం ఏ సరే రాకేష్ క్లాస్ టాక్ వద్దు, మీరు మాట్లాడనివ్వండి. మీరు మాట్లాడుతున్నప్పుడు అతను మాట్లాడలేదు కదా, ఆ డెకరం మెయింటైన్ చేయండి. వెయిట్ అండి రాకేష్, ఒక్క నిమిషం. సురేష్ ఒక్క నిమిషం. సురేష్ రాకేష్ మీరు మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇస్తాను, నేను అవకాశం ఇస్తాను. ఓకే సరే మాట్లాడు రాకేష్. వెయిట్ నేను ఇస్తాను. సొంత చెల్లికి టోకరా పెట్టిన వాళ్ళందరూ మా దగ్గరకు వచ్చి ఒక్క నిమిషం రాకేష్, కాంట్రవర్సీ టైం వేస్ట్. రాకేష్ టైం వేస్ట్. ఒక్క నిమిషం. ఓకే ఓయమ్మో తమ్ము గురించి నువ్వే చెప్పాలి, నేనే చూడాలా? సరే ఒక్క నిమిషం. ఓకే సురేష్ మాట్లాడండి. ఆయన సైలెంట్ అయిపోయి. వర్మగారు ఆయనకు బీపీ టాబ్లెట్ ఇవ్వండి. అరే తమ్ము లేదా, తెగు లేదా? ఏ తమ్ము కావాలా? సరే వెయిట్, ఆయనకి ఇవ్వండి, సురేష్కి ఇవ్వండి. ఒక్క నిమిషం రాకేష్. నేను చాలా క్లియర్ గా సరే ఓకే మాట్లాడండి. ఇంకొద్దు, కాంట్రవర్సీ వద్దు, మాట్లాడండి, టైం లేదు, మాట్లాడండి. ఇప్పుడు ఆడబిడ్డ నిధి 1,500 16 నెలలు అవుతా అంటే కూడా ఇప్పటికీ ఒక ఆడబిడ్డకి ఇవ్వలేదు. నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు 16 నెలలు అవుతా అంటే ఇంతవరకు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదన్న వాళ్ళు 7,000 రూపాయల్లో 5,000 రూపాయలు ఇచ్చారు. మద్యం ఈ రోజు బెల్ట్ షాపులు ఏరులై పారడమే కాకుండా ఈ రోజు వీళ్ళ నాయకులే కల్తీ ఫ్యాక్టరీలు పెట్టి జనాల ప్రాణాలతో చెలగాటాలుతున్నారు. ఉచిత బస్సు అని చెప్పి 5 రకాల బస్సులకు ఇచ్చి ఇంతవరకు బస్సు సర్వీసులు పెంచలేదు. ఇన్ని రకాల తూట్లు పెట్టుకున్నారు. ఉద్యోగాల గురించి గొప్పలు చెప్తారు. పట్టుమని మొన్న 15,000 ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 2,30,000 పర్మనెంట్ రెగ్యులర్ ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళా ఈ గ్రామసీమం పచ్చ గ్రామసీమం ఏదో మరుగుతోంది. ఇక్కడికి వచ్చి తెలుసుకో ముందు రికార్డుల గురించి. ఏదో ఊకదంపుడు మాటలు మాట్లాడేది కాదు. ముందు తెలుసుకోవాలి మేమేం చేస్తాం, మీరేం చేస్తారని. మీ పథకాలకి ఎన్ని తూట్లు ఉన్నాయో చూసుకో. గ్రామసీమం లాగా మొరగడం కాదు, తెలుసుకోవాలి గణాంకాలు. ఓకే సురేష్ ఏంటి తెలుసుకొని దాని ప్రకారం మాట్లాడాలి. ఓకే సురేష్, జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర ఎప్పటి నుంచి? ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పడతాం అనుకుంటున్నావా? వెయిట్ చెప్పు, నిరుద్యోగ వృత్తి గురించి చెప్పు. నిరుద్యోగ వృత్తి ఏమైంది? 20 లక్షల ఉద్యోగాలు ఏమైనాయి? నిరుద్యోగ వృత్తి ఇచ్చారా? ఆడబిడ్డ నిధి ఇచ్చారా? బస్సులు ఎందుకు ఆర్టీసీ బస్సు అన్ని ఫ్రీ అని చెప్పి 5 సర్వీసులకే పెట్టారు, మిగతా వాటికి ఎందుకు ఫ్రీ ఇవ్వలేదు? అన్నదాత సుఖీభవకి 16 నెలలకు 5,000 ఇచ్చారు, ఎందుకు 40,000 ఇవ్వాల్సింది? 5,000 ఎందుకు ఇచ్చారు? చేస్తున్నావుదా? మళ్ళా నిస్సిగ్గుగా వచ్చి మొరుగుతున్నారు. ఇక్కడ దమ్ము ఉండాలి ఏదన్నా మాట్లాడాలంటే. తెగు ఉండాలా? మీరు ఏం చేశారని మీరు ఇష్టారీతను మాట్లాడుతున్నా పడతాం అనుకుంటున్నారా? అసెంబ్లీకి మీకు రోజులు దగ్గర పెట్టాయి, రోజులు దగ్గర పడ్డాయి. మీకు అందరికీ ఉన్నాయి, రోజులు దగ్గర పడ్డాయి, అందరికీ వేళ్ళు ఉన్నాయి, దగ్గర పడ్డాయి. లెక్క పెట్టుకోండి. అందరికీ వేళ్ళు ఉన్నాయి అన్న సంగతి గుర్తు పెట్టుకో. మీ నాయకుడు ఎక్కడున్నాడో ముందు తెలుసుకో. నిజంగా కనుక ప్రజల పక్షాలు మాట్లాడాలంటే ఎత్తట్లేదు. అసెంబ్లీకి
ప్రజల్ని నిలువ వంచిస్తున్నారు, రైతులను మోసం చేశారు, నిరుద్యోగులు మోసం చేశారు, పసిపిల్లలు విద్యార్థుల్ని మోసం చేస్తున్నారు. అడ్రస్ లేని నాయకుడు గల్లంత నాయకుడిని పెట్టుకొని మీరు మాట్లాడతారు. చేస్తున్నారు కదా. పెద్ద మనిషి రాకేష్ ఏం మాట్లాడినా ఎక్కడ మాట్లాడినా 20 దాకా పెట్టి గణాంకాలతో కడిగి పారేశాడు మీ నాయకుడిని. ఒక్క సమాధానం చెప్పాడా? గణాంకాలు లెక్కలతో మీకు చేతనవుతుందా? అంత దమ్ముందా? ఒక్క లెక్కకైనా సమాధానం చెప్పగలిగారా? ఒక్క లెక్క సరే సరే ఒక్క నిమిషం రాకేష్, ఒక్క నిమిషం అండి. ఎందుకు క్రాస్ ప్రజలు గమనిస్తున్నారు. సురేష్ సురేష్ ఓకే ఓకే సురేష్ 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 ఒక్క నిమిషం. కిరణ్ రెస్పాండ్, కిరణ్కి ఇవ్వండి సింగిల్ ఫ్రేమ్. కిరణ్కి ఇవ్వండి కిరణ్.